కడప జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఆ జిల్లాపై జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3 సార్లు అక్కడికి వెళ్లారు. వైసీపీ శ్రేణులు చేస్తున్న దురాగతాలను ఎండగట్టారు. ఒకానొక దశలో కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ కు ధీటుగా వైసీపీ కార్యకర్తలు జగన్ పేరిట ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇదే అంశంపై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కడపలోని స్థానిక ఆర్ట్స్ కాలేజ్ వద్ద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరిట ఫ్లెక్సీ వెలిసింది. టైటిల్ మాత్రం కలాం గారు మనం మనకు వచ్చే కలలు నెరవేర్చుకునే దానికి కష్టపడమన్నారు, వేరే వాళ్ళవి కావు అని రాసుంది. 21తో గేమ్ చేంజర్ అవ్వలేమని 50 తీసుకోమని చెప్పినా వినలేదని పవన్ ఫ్లెక్సీలో ప్రస్తావించారు. అదేవిధంగా వాళ్ళు పవన్ ని ఇక్కడే వదిలేసి దావోస్ వెళ్లారని రాసుకొచ్చారు. అక్కడ వాళ్లను పట్టించుకునే నాదుడే లేదన్నారు. కనీసం మీరు వెళ్లిన 4 కంపెనీలు వచ్చేవంటూ ప్రస్తావించారు. కనీసం ప్రతిపక్షంలో ఉన్న మంచి పేరు ఉంటుందని, లేకపోతే ఆ దరిద్రమంతా మన నెత్తికి చుట్టుకుంటుందన్నా తట్టుకోలేకపోతున్నామన్నా అంటూ రాసి ఉంది. డిప్యూటీ సీఎం పవన్ ఫ్లెక్సీకి ధీటుగా వైసీపీ నుండి జగన్ పేరిట ఆ పక్కనే మరొకటి వెలిసింది. జగన్ బ్రాండ్ అంటే ఎంతో తెలుసునా అంటూ కాసింత రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశాయి ఫ్యాన్స్ పార్టీ శ్రేణులు. వైసీపీ కార్యకర్త అంటేనే ఒక బ్రాండ్ అని, కూటమిని చీల్చాలనేది ఉండదు, తమకు స్వలాభం అస్సలు ఉండదని ప్రస్తావించారు. ఇక పార్టీలోకి లీడర్లు వస్తుంటారు, పోతుంటారు. పార్టీని నడిపించేది తమలాంటి కరుడుగట్టిన కార్యకర్తలే, అది జగనన్నకు సొంతం అంటూ పేర్కొన్నారు. అలాగే కూటమికి వచ్చిన సీట్ల గురించి ప్రస్తావించారు. ఆ లెక్కన కడపలో ఏదో జరుగుతోందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. వీటిని చూసిన కొందరు నాయకులు మాత్రం ఆ ఫ్లెక్సీ గోలేంటి అంటున్నారు. మరికొందరైతే కావాలనే ఈ విధంగా చేయిస్తున్నారని చెప్పేవాళ్లు లేకపోలేదు. ఈ ఫ్లెక్సీ వార్ రాబోయే రోజుల్లో ఎటువైపు టర్న్ అవుతుందో చూడాలి.